శనార్థులలో ముందుగాల ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక ఇండ్ల పొద్దుగాల అయితే ఇక మొత్తం మీద ఉగాది పండుగ ఇక పెద్ద ఎత్తున జోరుగా కావచ్చు. ఇక హైదరాబాద్లో కూడా జోరుగా అయిందులో ఇక నా పానం కూడా చాలక ఇక నేను ఒక గుడికాడికి పోయినా. మరి ఆడ ఎట్లా చేసుకున్నారు ఉగాది పండుగ, ఎంతమంది భక్తులు వచ్చిరు, ఏం సంగతి ఇక చూడుండ్రి. శనార్థులలో ఇక పండగప్పుడు నేను బిర్లా మందిర్ వచ్చినా చూస్తున్నారు కదా నా వెనకాల ఎంతమంది భక్తులు వస్తూ ఉన్నారు. పగలు పట్టరానంత భక్తులు వస్తూ ఉన్నారు. మళ్ళీ ఉగాది పండగ పూట ఏం మొక్కున్నారు, ఏం సంగతి ఓసారి అడిగి తెలుసుకున్నాం అందరినీ. అందుకే నేను చక్కగా బిర్లా మందిర్కి వచ్చిన మొత్తం మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుగు వారి పండుగ ఉగాది పండుగ. మరి అచ్చమైన తెలుగు పండుగ ఎట్లా జరుపుకున్నారు, ఏం సంగతి ఇలా మొత్తం మీద అయితే బిర్లా మందిర్కి వచ్చిర్రు. ఇక మరి ఎట్లున్నది, ఏం సంగతి, ఎట్లా జరుపుకున్నారు అమ్మ పండుగ? సూపర్ గా జరుపుకున్నాం. ఇక మరి పచ్చడి వేసినావా? చేసినాం. ఇక మరి ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తారు? బెల్లం, పువ్వు, మామిడికాయ. ఇద్దరు పచ్చడి కోసం అంటే వీళ్ళు పచ్చడి లెక్క కొట్లాడుతున్నారు మొత్తం మీద అయితే కథ. ఇక మరి దేవునికి ఏమని మొక్కున్నావు మొత్తం మీద? నాకు జాబ్ రావాలని మొక్కున్నా. కోచింగ్ సెంటర్ పోతున్నావా లేకపోతే గుల్ల సుడ్డ తిరుగుతున్నావా? ఇంటికాడనే ఉంటున్నా పిల్లలతోటి. అవునా? సరే, ఇక ఉగాది పండుగ అంటే కొత్త సంవత్సరం. ఇది ఏ నెల అనుకుంటున్నారు మీరు అంతా? జనవరినా? గ్రోది నామ సంవత్సరం. ఎవరు చెప్తే చెప్తున్నావు? అంకుల్ చెప్తే చూసిరు కదా కథ మొత్తం మీద. ఇది ఇక జనవరి, ఏప్రిల్, ఫిబ్రవరి అంటే అందరికి తెలిసి ఉంటుంది. కానీ ఉగాది పండుగ కొత్త సంవత్సరం అంటే ఎవరికి ఎరుకుంటుంది, గట్ల ఉంటుంది కథ మొత్తం మీద అయితే. కొత్త సంవత్సరం అని ఎరికే కానీ ఇదే నెల చెప్పు ఉగాది తెలుగు సంవత్సరం. ఏప్రిల్. ఏప్రిల్. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏప్రిల్ కొనియే. ఇది పరిస్థితి మొత్తం మీద అయితే. ఇక తెలుగు సంవత్సరాలు తెలియకుండా అయిపోయిన పరిస్థితి. ఈ లోకం అంతా ఇట్లా తయారవుతున్నది. ఇంకొంత మందిని అడిగి తెలుసుకుందాం మళ్ళీ మొత్తం ఎట్టున్నది ఏం సంగతి ముచ్చటైతే. ఉగాది పండుగ అంటే ఇక జోరుగా సంబరంగా ఉంటుంది. మరి ఉగాది ఎట్లా చేసుకున్నాడు తమ్ముడు, ఏం సంగతి మొత్తం మీద అయితే టీక్ టాక్ తయారై కొత్త బట్టలు వేసుకొని వచ్చిండు. ఇక ఉగాది పండుగ ఎట్లా చేసుకున్నావు తమ్మి? మంచిగా చేసుకున్నా. మంచిగా చేసుకున్నావు. మన మొత్తం మీద ఉగాది పండుగ రోజు ఏమేమి చేస్తారో ఎరికైనా నీకు? జర పూలలు చేస్తాడు, పచ్చడి చేస్తాడు, అన్ని తిని తాగి మంచిగా వండుకోవాలి తిని మొత్తం. మొత్తం మీద గుడికాడికి అయితే వచ్చినావు, మంచిగా నామం పెట్టి తానం చేసి వచ్చినట్టున్నావు. ఇక మరి ఏం మొక్కినావు దేవునికి? ఇంకా మొక్కలు ఎప్పుడో పోతున్నా పైకి. ఏం మొక్కుదాం అనుకుంటున్నావు మళ్ళా? అవన్నీ చెప్పొద్దు, సీక్రెట్లు ఉంటాయి. హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అబ్బో మస్తు హుషారు ఉన్నాడు ఆ పోరాడు. ఏమో అనుకున్నాం కానీ మొత్తం మీద అయితే మస్తు హుషారు ఉన్నాడు. ఇక మరి ఇది తెలుగు సంవత్సరం ఉగాది అంటేనే మొత్తం మీద తెలుగు సంవత్సరం పేరు తెలుసా నీకు? తెలియదు. తెలియదా? మొత్తం మీద ఇది ఇట్లున్నది. మరి పుష్ప 2 ట్రైలర్ చూసినావా? అరే చూసినా, బురానుంది. బురాను చూసిరు కదా. మొత్తం మీద తెలుగు సంవత్సరం అంటే ఏందో తెలియదు కానీ పుష్ప ట్రైలర్ అంటే తగ్గేదే అంటున్నాడు తమ్ముడు. ఇక అట్లున్నది కథ మొత్తం మీద అయితే అట్లున్నది. ఇక ఇంకా చాలా మందిని అడిగి తెలుసుకుందాం మరి ముచ్చట. ఉగాది
ఉగాది పండుగ దినం మొత్తం మీద అయితే చిన్న పెద్ద అందరూ బిర్లా మందిర్ తల్లిర్రు మరి మొత్తం మీద అయితే ఇక మరి ఉగాది పండుగ ఎట్లా చేసుకున్నది ఈ అమ్మాయి ఏం సంగతి ఓసారి అడిగి తెలుసుకుందాము. ఎట్లా అమ్మా ఏం సంగతి పచ్చడి చేసినావా? నేను చేయలే, మా డాడీ చేసిండు. మీ డాడీ చేసిండా? అవును. మరి నువ్వెప్పుడు నేర్చుకుంటావు పచ్చడి చేసుడు? ఎప్పుడు మరి మీ వాళ్ళకు తాగిపిస్తూ? నెక్స్ట్ ఇయర్ నేర్చుకుంటా. నెక్స్ట్ ఇయరా? మొత్తం మీద ఇప్పుడు ఎట్లున్నది మంచిగా గుడికి అయితే వచ్చినావు, మరి ఏం మొక్కున్నావు? అట్లా చెప్తారా? చూసిరు కదా మొత్తం మీద ఇట్లున్నది కథ. మొక్కు చెప్పేదే లేదు అంటా ఉన్నది మొత్తం మీద అయితే. ఇక పండగ ప్రత్యేకత ఈసారి ఎట్లా అనిపిస్తా ఉన్నది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తున్నదా? ఇక నీకు ఏం స్పెషల్ అనిపిస్తున్నది ఈ పండగకు మొత్తం మీద అయితే? మా తమ్ముళ్ళతో రావడం మంచిగా అనిపిస్తుంది. ఇక ఉగాది అంటేనే ఒక ప్రత్యేకం తెలుగు వారి అచ్చమైన పండుగ. మరి ఈ తెలుగు పండుగకు సంవత్సరం ఉన్నది, ఆ సంవత్సరం పేరేందో తెలుసా నీకు? తెలియదు. అయ్యా పరిస్థితి చూసిరు కదా, తెలుగు సంవత్సరం ఒక్కరికి తెలియదు కథ మొత్తం మీద అయితే ఇట్లున్నది. కానీ నేను చెప్తే ఇక మళ్ళీ అందులో అర్థమేమున్నది కానీ ఇంగ్లీష్ నెల తెలుసా? ఇది ఏ నెలను? ఏప్రిల్ నెల అంటే బాగా తెలుసు కానీ తెలుగు సంవత్సరం అంటే ఏందో తెలియదు. ఇక చెప్పు అందుకు చెప్తున్నా. క్రోధినామ సంవత్సరము మొత్తం మీద అయితే ఇది క్రోధినామ సంవత్సరం అంటారు. ఇక నాకు కూడా తెలియదు కానీ అయ్యగారిని అడిగితే చెప్పిండు మొత్తం మీద అయితే. ఇక గిది మొత్తం మీద పరిస్థితి. ఇక మొత్తం మీద మొక్క అయితే చెప్పేటట్టు లేవు. ఇక ఇక మొత్తం మీ తమ్ముళ్ళతో వచ్చిన మీ అమ్మను మీ అక్కను ఎవరికి తీసుకురాలి. మా చెల్లె వచ్చింది, మా చెల్లె పైన ఉంది. ఇక సరే ఇలా శరణ్ ఏడుందో మరి చూసేద్దాం పోయి. శరణ్ ఏం మాట్లాడుతుంది? అక్క ఇంత హుషారు మాట్లాడుతున్నది మొత్తం మీద అయితే కథ. సంవత్సరానికి ఒక దినం ఉగాది పండుగ. మరి ఉగాది పండుగ నాడు అన్న ఎట్లా ఏం సాగదు గుడికి అయితే వచ్చిండు. మరి ఏం మొక్కునవే అన్న ఇంటికి మొత్తం మీద గుడికాడా? ఏం మొక్కున్నాం, పాపకి ఏం గానో మంచిగా కావాలని మొక్కున్నాం అంతే. అంతేనా? అంతే. ఇక మరి పచ్చడ తాగిరా మంచిగా సంబరంగా ఉన్నట్టున్నారు మొత్తం మీద. తాగి పూజ గీజ అన్ని చేసి వచ్చినాం, గుడికి వచ్చినాం. ఇక పండుగ రోజు మన కొత్త సంవత్సరం కదా, మన తెలుగు వారి కొత్త సంవత్సరం కదా ఇది. దేవుని దర్శనం చేసుకుందాం వచ్చినాం అట్లా. ఇక పొట్టి మస్తు హుషారు ఉన్నట్టున్నది మొత్తం మీద. ఎండ కొడుతున్నాయి కానీ అగో ఎగిరెగురు చూస్తున్నది మీదకైతే. ఎండగిన ఏం లేదు మాకు. మరి పచ్చడి తాగిరా మంచిగా చేసుకున్నారు అయితే? మంచిగా చేసుకున్నాం. ఇక పంచాంగం అవన్నీ బచ్చాలు గిచ్చాలు అన్ని చేసుకొని మంచిగా ఇంట్లో పూజ చేసుకొని వచ్చినాం. ఇక పంచాంగం అన్ని చూపించుకున్నారా? చూపించుకున్నాం అన్ని మొత్తం మీద అయితే. ఇక ఇట్లున్నది అన్న కథ. ఇక మరి ఇక చాలా మంది ఉన్నారంట మొత్తం మీద చూసినానికి పోదాం. ఇక తమ్ముడు పాపం ఏం బాధ వచ్చిందో ఏమో మొత్తం మీద అయితే తెలియదు కానీ గుడికి అయితే వచ్చిండు. ఏం మొక్కున్నావు ఏం సంగతి మొత్తం మీద ఉగాది పండుగ దినం నాడు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకున్నా సార్. చూసిరు కదా అందరు మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలని మొక్కినట మొత్తం మీద అయితే. ఇక ఉగాది పండుగ ఎట్లా జరిగింది ఇంటికాడ ఏం సంగతి? నేను ఇంటికి అనలేనన్న, ఇక్కడ వచ్చిన రూమ్ లో ఉంటున్నా. ఇక మరి పచ్చడి ఎట్లా నీకు కథ ఎట్లా? మరి బచ్చాలు ఎట్లా అవన్నీ ఎవరు చేసి పెట్టాలి? ప్రసాదం ఇచ్చిరన్న, గుళ్ళో ప్రసాదం తిన్నాం. మరి ప్రసాదం కోసమో వచ్చినట్టున్నావు మరి కథ? ఏ లేదన్న, మొక్కడానికి వచ్చిన. మొక్కడానికే వచ్చినావా? మరి ఏం మొక్కినావు ఇంతగానం? మరి జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగాలని. ఇంకా చాలా మెట్లు ఎక్కువ వస్తాయి అనే పెద్ద మనిషి, ఇంకేం మెట్లు ఎక్కుతావు చెప్పు? పైకి మెట్టు అంటే ఒక పొజిషన్ లో ఉండాలన్న. పొజిషన్ లో ఉండాలని మొత్తం మీద అయితే ఇక బాగానే కష్టపడుతున్నావు. ఇక మరి ఉగాది పండుగ అంటేనే మొత్తం మీద పంచాంగాలు చూసుకుంటారు. నీ బలం ఎంత, నా బలం ఎంత, ఖర్చు ఎంత ఉన్నది అని ఎత్తున్నది. మరి నీది? నా ఆదాయం 14 ఉందన్న. ఆదాయం 14? మరి ఖర్చు 6 ఉంది. ఖర్చు 6, మరి ఆదాయం ఏమో 14. మరి ఏడ దాపెట్టుకుంటావు పైసలని? ఏమన్నా ఇంకా చూడాల్సిందేనా? అన్న ఎట్లా జరుపుకున్నారు పండుగ? మంచిగా అక్క పచ్చడి చేసివా? చేసిందట అక్క మంచిగా ముద్దుగానే. మొత్తం మీద పండుగ పూట అందరు చూస్తున్నారు కదా. ఇక మరి తండాలకు వస్తున్నారు. ఏమామా ఎట్లా చేసిరు పండుగ? మంచిగా చేసిరా? సూపర్ అంట. చూసిరు కదా సూపర్. ఇక మొత్తం మీద అక్కలు వస్తున్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అన్న ఎట్లా చేసుకున్నారు పండుగ? మంచిగా చేసుకున్నారా? ఎట్లా ఉగాది నాడు ఏం మొత్తం మీద దేవునికి అయితే ఇంత పట్టపగలు గుడి ఎక్కిదిరి, మరి ఏం మొక్కిరి? కొత్త పెళ్ళైంది కదా అట్లా వచ్చిరా మొత్తం మీద. ఇక పంచాంగం అన్ని చూపించుకున్నారా? మరి పర్ఫెక్ట్? అన్ని పర్ఫెక్ట్. అంతే పర్ఫెక్టేనా? మరి ఇప్పుడు మొత్తం మీద పచ్చడి గిచ్చడి అన్ని అయిపోయినాయా? పండుగ అయిపోయినాయి, మంచిగా చేసుకొని వచ్చింది. ఇక మరి నీరసంగా ఉన్నారు ఆయన ఇద్దరు కలిసి ఒక పొద్దుతో ఎక్కిరా గుడికి? అవునా? ఇక చూసిరుగా మొత్తం మీద ఇట్టున్నది కథ లెక్క. ఏమన్నా ఏం సంగతి? ఏం లేకపోయినాం, గుడి మూసిరా. ఇక జర ముందుకు రావాలి మరి ఏం చేస్తే పొద్దుగా తెలియదు. ఫస్ట్ టైం వచ్చినాం చూద్దామని టెంపుల్ క్లోజ్ అయింది. జర బాధ ఉంది మాకు. బాధ ఉన్నదంటే చిన్న బాధ పడతలేడు ఈ అన్న అయితే మొత్తం మీద. ఇక మరి ఇట్లున్నది కథ.
అక్క ఎట్లునో మంచిగున్నావా? బాగున్నాను నేను. మరి పండగ పూట గుడికి వస్తేవి ఏం చేస్తేవి ఏం సంగతి? నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. పచ్చడి వేసుకున్నావా ఇంటికాడ? మరి ఎంతమందికి పంచితీవి ఈ పచ్చడిలో ఏమేమి ఉన్న వాళ్ళకందరికీ, మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళకందరికీ పంచిపెట్టాను. ఏమంటారు, ఉగాది శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు. అంతేనా? మొత్తం మీద జోరుదార్ అయితే ఇక పండుగ ఈసారి. ఓకే ఓకే థ్యాంక్ యూ. అది పండుగ అంటేనే మన తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ ఎంతో మొత్తం మీద అయితే ఎంతో మంది భక్తులు గుళ్ళలో పోతూ ఉంటారు, మరి పచ్చడలు చేసుకుంటూ ఉంటారు, ఎంతో పుణ్యంగా పవిత్రంగా చేస్తూ ఉన్నారు. ఇక మరి ఇక్కడ మొత్తం మీద అయితే ఇక కొత్తగా పెళ్ళైన జంట అయితే ఉన్నది. ఎట్లా చేసుకున్నారు ఉగాది పండుగ ఏం సంగతి ఓసారి అడిగి అయితే తెలుసుకుందాము. ఎట్లా చేసుకున్నారు అన్న పండుగ ఈసారి మీరు? ఇవాళైతే బాగానే చేసుకున్నాము. ఏముంది, మామూలు రెగ్యులర్ పాల తాలికలు చేసుకున్నాం, గారెలు చేసుకున్నాం, ఇంకా పులిహోర పౌర్ణాలు అన్నీ కామనే. కాకపోతే నాకు ఒక చిన్న వెరైటీ ఉన్న అలవాటు ఏంటి అంటే ఉగాది పచ్చడిలో గారెలు నంచుకొని తింటాను. అది మీలో ఎంతమందికి ఉందో నాకైతే తెలీదు, బట్ నేనైతే అది నంచుకొని తింటాను ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా తిన్నాను. ఇక ఉగాది పండుగ అంటేనే మన అందరికి తెలిసిన విషయమే. పచ్చడి చేసుకుంటాము, తాగుతాము, ఇక పంచాంగాలు చూసుకుంటాం. మరి నీ పంచాంగం చూసుకున్నావా? ఎంత బలం ఉన్నది నీ పేరు మీద, ఏం సంగతి ఒకసారి చెప్పాలా నువ్వు మా వాళ్ళందరికీ? చూసుకున్నాను కానీ పెద్ద ఆశించినంత ఫలితాలు అయితే లేవు. ఆదాయం ఏదో 5 ఉందంట, వ్యయం మాత్రం 7-8 ఉందని అన్నారు. ఎందుకులే అనవసరమైన ఖర్చులు, మళ్ళీ అనవసరంగా పంచాంగం చూసిన దగ్గర నుంచి ఇబ్బంది, భయం అని చెప్పి మానేశాను. ఇక చూసిరు కదా, ఆదాయం ఎక్కువ, మొత్తం ఖర్చు ఇక దానికంటే ఇంకెక్కువ ఉన్నదంట. ఇక మరి కొత్త పెళ్ళి అయింది, ఆయన అప్పులు చేసి బతకాలనే మన భయం అనిపిస్తుంది. మరి అదే కదా, కొత్తగా పెళ్ళైతే ఆటోమేటిక్గా ఖర్చులు పెరుగుతాయి. రేపొద్దున ఇంకా పిల్లలు వస్తే ఇంకొంచెం పెరుగుతారు. అందుకే రాగల 2-3 సంవత్సరాలు నా పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పుడు రాశి ఫలాలు ఎలా ఉంటాయని భయంగా ఉంది. ఇక మొత్తం మీద పండుగ అయితే మంచిగా జోరుదార్ జబర్దస్త్ చేసుకున్నారు. ఇక ఇది ఇలా కథ. మొత్తం మీద ఇంకా చాలా మంది ఉన్నారు, మరి భక్తులు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. అక్క మొత్తం మీద పండుగ ఎట్లా చేసుకున్నారు అన్న, ఏం సంగతి? పండుగ అయితే మంచిగానే జరిగింది దేవుని దయ వల్ల. అందరు కరోనా కాలం నుంచి బయటపడ్డారు. అందరు సంతోషంగా, అందరు కలకాలంగా పండుగలు చేసుకొని మంచిగా బతకాలని కోరుకుంటున్నాం. మొత్తం మీద అయితే పండుగ దినం నాడు పెద్ద మనిషి గుడికి వచ్చి మొక్కుతా ఉన్నారు. ఈ పొద్దు రేపు చూస్తా ఉన్నాం పోరగాలు ఎట్లుంటారు, ఏం సంగతి. ఇక గుడికోరు ఏం పోరు, మరి పెద్ద మనిషి వచ్చి ఏం అంత పెద్ద మొక్కిండో ఒకసారి అలసి చేసుకుందాం. ఎట్లున్నావే పెద్ద మనిషి? నా స్వామి చూద్దామని మొక్కున్నా నేను. వచ్చిన దర్శనం అన్నాలని అనుకుంటే ఎట్లా ఎక్కించిండు నన్ను నా స్వామి. ఈ పోరగాళ్ళే దమ్మొచ్చి 2-3 సార్లు ఎక్కుతుంటారు కానీ నువ్వు ఏకదం బాహుబలి లేక ఒకటి. నేను ఒకేసారి ఎక్కినా. నేను ఆ స్వామి నడిపించిండు నన్ను, ఆ స్వామి నన్ను నడిపించిండు. ఎక్కినా, స్వామిని దర్శనం చేసుకున్నా, మళ్ళీ చిన్నగా వస్తాను. ఇక ఉగాది పండుగ కోసం అంటే ఇప్పటి పోరగాళ్ళకు ఒక్కరికి కూడా తెలియదు చక్కగా. మరి ఉగాది పండుగ అంటే ఎట్లుంటది, ఏం సంగతి, ఏం కథ ఒకసారి? సంవత్సరాల పండుగ ఇది. సంవత్సరానికి ఒక మాలి సరదా పండుగ ఇది. సంవత్సరానికి ఒక మాలి గుడికి పోవటం, ఆ స్వామిని దర్శనం చేసుకోవటం, రావటం. మరి మొత్తం మీద అయితే ఇక గుడికి ఎక్కుతున్నావు కానీ ఇంత పచ్చడి అనేది తాగినవా లేదా, ఏం సంగతి మరి? ఉగాది పచ్చడి తాగిపోయాను ఇంటికాడనే తాగి గుడికి వచ్చాను. గుడికి వచ్చిరా? ఇక గుడి దేవుని దర్శనం చేసుకున్నాం, దిగిపోతాం. ఇక పెద్ద మొక్కు ఉంటేనే నువ్వు ఇంతగానం పెద్ద గుట్టెక్కి నువ్వు దేవుని దర్శనం చేసుకుంటుండొచ్చు పెద్ద మనిషి. ఇక మొత్తం మీద ఆ పెద్ద మొక్కు ఏమనుకుంటున్నావు? మాది ఈ ఊరు కాదు, మధుర. నేను ఏమంటున్నా అంటే ఇక మొత్తం మీద పెద్ద మొక్కు కోసమే ఇంత పెద్ద పని చేసినావు. మరి ఏం మొక్కు మొక్కినావు అంటున్నా ఆ దేవునికి? ఏం లేదు, మమ్మల్ని మా కుటుంబం సల్లగా చూడాలని చూస్తే చాలు అనుకున్నాం. ఆ కాలు దెబ్బ తగిలి నడవలేము, కిందన్న కూర్చొని వద్దాం అనుకున్నాం. మాకు మంచిగానే ఆ సాయం ఎక్కిచ్చిండు, దర్శనం చేసుకున్నాం, మంచిగా వచ్చేస్తున్నాం. ఇక ఏం మొక్తివే పెద్ద మనిషి, మరి దేవునికి ఏం మొక్తివి పండుగ పూట? టెంపుల్కి వచ్చి మంచిగా ఫ్యామిలీతో మంచిగా ఉండాలని మొక్కేసినాం. అంతేనా? అంతే అంతే. ఇక మొత్తం మీద అయితే పండుగ నాడు మస్తు జబర్దస్తి. ఇక పచ్చడ అంతా అయిపోయింది అమ్మ ఇంట్లో పండుగ? అయిపోయింది, ఇప్పుడు పోయి చేసుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం, ఇంటికి పోయి చేసుకోవాలి. అంటే ఇక పండుగ కాలేదు అయితే మొత్తం టెంపుల్కి వచ్చాం. ఒక పొద్దుతో వచ్చినావా ఏంది? తినే వచ్చినాం, వచ్చినాం. మొత్తం మీద ఇట్లున్నది అయితే ఉగాది పండుగ. ఇక మీ దగ్గర ఏమైనా స్పెషల్ ఉంటుందా మరి ఉగాది నాడు, ఏం కథ ఎట్లుంటది? అంటే పూలలు ఖర్చుకలాలు చేసుకుంటాం అన్న. స్పెషల్ అంటే మాకు అవే. అంతేనా? అంతే అంతే. ఇక మళ్ళా తాగుడు తినుడు అట్లా చాలా మంది చేస్తుంటారు. మళ్ళీ అవి లేకుండా నాకు అవి రేపు పండుగ అయినాక అవి రేపు అవి చేసుకుంటే ఇట్లా. ఇక ఇట్లున్నది మొత్తం మీద పరిస్థితి అన్నది అయితే. ఇక మరి ఇంకోరిని అడిగి తెలుసుకుందాం మొత్తం మీద కథ.
నమస్తే పెద్ద మనిషి, ఎట్లున్నావు? ఏం సంగతి? బాగున్నావా? ఇక పండగ పూట మొత్తం మీద అయితే ఇంత పెద్ద గుట్ట ఎక్కివి, దేశం మొత్తం మీద దేవుని దర్శనం చేసుకుంటువి. ఏం మొక్తివే ఇంత పెద్ద వయసులా? అందరు మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, తెలంగాణ మంచిగా ఉండాలి, తెలంగాణ మోడీ కూడా గెలవాలి, గెలిస్తే ప్రపంచంలో అంత మంచిగా చేస్తాడు. ఇక మోడీ సార్ కథ అట్లుంటే మరి ఉగాది పండుగ ఎట్లా చేసుకున్నావు? ఇంటికాడ మంచిగా పచ్చడి గిచ్చడి అంతా తయారు చేసి రాకుండా? మా కూతురుకు ఎగ్జామ్ ఉండే, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కి మేము వచ్చినాము. ఇంటికాడ పెద్ద మనుషులు అందరూ పచ్చడి చేస్తున్నారు. ఇక పెద్ద మనిషి పెద్ద చదువులే చదివిపిస్తున్నాడు పిల్లగాలని అయితే మొత్తం మీద. ఇక ఎట్టున్నది ఎడపూట దేవుని కాడికి వస్తే మళ్ళీ కాలు సుర్రం అంటున్నట్టునే ఒకటే దెబ్బ ఇడ దెబ్బ. దేవుని కాడికి వస్తే కాళ్ళు సుర్రమన్నాయి, ఏవి సుర్రమన్నాయి. ప్రశాంతంగా ఉంటే ఏది సుర్రమన్నది, ప్రశాంతంగా లేకపోతే అన్ని సుర్రమంటాయి. మరి పడగ పూట జాతకం చూపించుకున్నావే, ఎట్లున్నది జాతకం? ఏం కదా జాతకం అంటే ఉంటది, అది చూసుకుంటే ఇంకా ఘోరం ఉంటది, చూడకపోతే యథార్థంగా ఉంటది. అంతేనా? అంతే. ఇక మరి ఖర్చు ఎట్టుంటది, మరి ఆమ్దాన్ ఎంత, పోకట్ ఎంత అన్ని చెప్తారు పంతులు అయితే. ఇక మరి పోయి ఖర్చు ఏమో 14 ఉన్నది, ఆమ్దాన్ ఏమో 2 ఉన్నది. నీకా? ఈ ఆమ్దాని 2 అంటే 14 అంటే ఇక మొత్తం ఈ అప్పుల కథ అయ్యేటట్టున్నది సంసారం అంతా. మరి ఏం చేస్తాం? అట్లున్నది మొత్తం మీద అయితే. ఇక ఏడుకోబోతున్నట్టున్నావు ఇక పోయి. ఇక మొత్తం మీద అయితే మొత్తం మీద పండగ నాడు ఎర్రంగా వేసుకొని ఏమో సూపర్ ఉన్నాడు ఈ పోరాడు అయితే మొత్తం మీద అయితే. మరి ఏం సంగతి పండగ దినం నాడు వచ్చినావు? అందరికి హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది అని మీకు కూడా. ఇక నాకు కూడా ఉగాది మంచిగానే ఉన్నది, కానీ నువ్వు ఇక టకాబారు మొక్కినట్టున్నావు. అందుకే బిర్లా మందిర్కు బిర్రు అని వచ్చినావు. మరి ఏం మొక్తివి? నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు, గర్ల్ ఫ్రెండ్ దొరకాలని. అమ్మరే బిడ్డ చూసిరు కదా, పిల్లగానికి పిల్ల లేదంటే మరి చూడు మీరు ఎవరన్నా ఉంటే మొత్తం మీద అయితే ఎట్లుండాలి మరి పిల్ల? అమ్మాయి అయితే చాలు, అమ్మాయి అయితే చాలట. చూసిరు కదా గట్టున్నది కథ. మరి ఉగాది పండుగ మంచిగా చేసుకున్నావా? మాకు రాదు ఉగాది పండుగ. అవునా? ఉగాది పండుగ లేకున్నా కానీ మంచి మొత్తం మీద అయితే మంచిగానే ఉన్నావు. కానీ ఇక మరి ఈ సంవత్సరం ఏందో తెలిసేనా నీకు? 2024 కదా సంవత్సరం ఎరికే. మన తెలుగు సంవత్సరం ఏందని అడుగుతున్నా నేను. నా తెలుగు కర్ణాటక. అది కర్ణాటకనా? మొత్తం మీద కర్ణాటక. కానీ ఈ మొత్తం మీద అయితే పండుగ అయితే జబర్దస్త్ చేసుకుంటున్నా. అవ్వాలి ఇంటికి వచ్చి చేసుకుంటున్నా. ఏమేం చేసినావు మరి పొద్దుగాల సంది? పచ్చడి చేస్తుంటే నేను ఇక్కడ వచ్చి లేట్ అయితే కాసి. ఇప్పుడు ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మరి పుష్ప 2 సినిమా మొత్తం మీద అయితే ధూమ్ తడాక పోతున్నది. మరి ఎట్లున్నది అంటావు? జై పుష్పరాజ్. అంతేనా? అంతే, తగ్గేదిలే. ఇక తమ్ముడి కథనే వేరున్నది. ఏం చదువుతున్నావు, ఏం సంగతి అంటే పిల్ల కావాలంటున్నాడు. ఇక సినిమా చూసినావా అంటే తగ్గేదేలే అంటున్నాడు. మొత్తం మీద అట్లున్నది కథ. ఇక మొత్తం మీద మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం మనం కూడా. ఈసారి కప్ నమ్మది జై ఆర్సీబీ. చూసిరు కదా, చిన్న కథలు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్లు ఉన్నారు. మొత్తం మీద అయితే ఇక పరిచయం అనిపిస్తున్నది ఉగాది పండుగ దినం నాడు. చూసిరు కదా నువ్వు బిర్లా మందిర్ కాడ భక్తులు ఎంతకాలం వచ్చిర్రో. ఇక కొందరు అయితే చిత్రంగానే ఉన్నారు అనుకోండి. మొత్తం మీద అయితే ఇక లోకమంతా ఉగాది పండుగ ఇట్లా జరుపుకుంటే మరి లీడర్లు ఎట్లా జరుపుకున్నారు, పంచాంగంలో ఏం చెప్పిర్రు ఒకసారి చూడుండ్రి. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఉగాది ఇది. ఈ క్రోధినామ సంవత్సర ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా ప్రతి ఇంట సౌభాగ్యాలు నిండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, సిరి సంపదలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడాలని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో వెలుగొందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ ఈ క్రోధినామ సంవత్సర సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేయటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇందిరమ్మ రాజ్యం తరఫున ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులకి, అట్లాగే ఈ ప్రభుత్వం ద్వారా సకల సంతోషాలతో స్వతంత్రంగా బతుకుతున్నటువంటి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శతమనందం భవదే శతమైశ్వర్యం భవదే శతమిది శతం దీర్ఘమాయో ఆయుర్ధారజ్ఞే హరిషో దుషాణో ధృతప్రదేశో ధృతయో నిరేధి. ప్రజలు ఆశించిన మేరకు పాలన జరుగుతూ ఉంది. 9.5 ఏళ్లలో ప్రజలు ఏదైతే ఆశలతో ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో, తెలంగాణ నిర్మాణం అవుతుందని ఆశించినారో
ఆశలకు భంగం కలిగి ఆశించిన మేరకు పాలన జరగకపోవడం వల్లనే గతంలో ప్రభుత్వాన్ని మార్పిడి కోరుకున్నారు, ప్రజలు మార్పిడి చేశారు. దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రివర్గ సభ్యులు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కానీ ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల ఆశయాల మేరకు, ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం నడపడం దొరుకుతూనే వచ్చిన 100 రోజుల్లోపే 30,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కదా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది. 10 లక్షలకి వరకు మనం ఆరోగ్య బీమా ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇదే కాకుండా మనం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చామో దాంట్లో ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం ఆ ప్రతి అంశం ప్రజలకు చేరాలని అదే దశగా ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నారు. మంచి పేరు తెచ్చుకుని ఖచ్చితంగా వాళ్ళు అధికారాన్ని పొంది పదవిని పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. అదే విధానంగా వృషభ రాశి కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలకి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8గా చెప్పబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా అష్టమ లాభాధిపతి, ధన సంపత్తు, కుటుంబం కారకమైనటువంటి గురుడు జన్మంలో కలిసినందున వల్ల, సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండడం వల్ల దీనికి కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి సమయంగా మనం ఈ వృషభ రాశి వారిని చూసుకోవాలి. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో వారందరికీ, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరికీ ఈరోజు తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, మరి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ పండుగ పూట రాజకీయాలు మాట్లాడకూడదు. ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని, మొత్తంగా శాంతి సామరస్యాలతో ఎలాంటి మత కల్లోలాలు కానీ ఎలాంటి అనవసరపు బాధలు కానీ ప్రజలకు కలగకుండా, ముఖ్యంగా వ్యవసాయం బాగుండాలి అంటే వర్షాలు బాగా కురవాలి, వ్యవసాయం బాగుండాలి అంటే కాలం బాగా జరగాలి. ఆ రకంగా ప్రజలందరూ కూడా మత సామరస్యంతో శాంతియుతంగా ఆరోగ్యంగా మరి చక్కటి వాతావరణ అనుకూల పరిస్థితులు కూడా రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి ప్రార్థిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నమస్కారం. ప్రపంచమంతా ఇప్పుడు మోడీ చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రపంచానికి సనాతన వైదిక శాస్త్రం జ్యోతిషం వేదాంగ శాస్త్రాలలో ఒకటి, 5వది జ్యోతిషం, 6 ఒకటి చెప్పేదేమిటి అంటే క్రోధినామ సంవత్సరం ప్రభవ మొదలుగా 38వ నామ సంవత్సరం. పేరులోనే క్రోధం. ఈ సంవత్సరానికి అజిరా అన్న పేరు గల చంద్రుడు రాజు, చంద్రుడి ఆధిపత్యం. మరి పంచాంగాలు కుజుడని చెప్తాయి కదా, ఉదయం నుంచి కుజుడు అని వింటున్నాం కదా. ఈ ఏమిటి అంటే సూర్య గమనము, చంద్రగమనము. చంద్రగమనం చాలా వేగం. చంద్రగమనంలోంచి సూర్యగమనం తీసేస్తే వచ్చేది తిథి. సస్యాధిపతి కుజుడు. ఇందువలన పంటలకు అనుకూలమైన వర్షాలు కురుస్తాయి. అర్ఘ్యాధిపతి శుక్రుడు. అందువలన సకాలంలో వర్షాలు, తెల్లని పంటలు విరిదిగా పండుతాయి, అంటే పత్తి మొదలైనవి. ధాన్యాధిపతి రవి. ధను సంక్రమణం వచ్చే వారానికి అధిపతి. ఇది ఆదివారం కనుక ధరలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు రవి కారణంగా నిలకడలో ఉంటాయి, అందుబాటులోకి వస్తాయి. సుస్థిరమైన ప్రభుత్వం కారణంగా ఈ ధరలలో నిలకడ ఏర్పడుతుంది. ముఖ్యంగా సమాజంలో వ్యక్తుల మధ్యన కొనుగోలు శక్తి పెరుగుతుంది. అనారోగ్యాలే, పెద్దల అనుగ్రహం, స్త్రీ సహాయం, నూతన బాంధవ్యాలు, జీవన గమనంలో ఆధిక్యత, గృహంలో వివాహాది శుభకార్యాలు, భూగృహాలు కొనుట, పాత గృహాలలో మార్పులు, వినోద కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనం, ఉద్యోగులకు యోగదాయకం, రాజకీయ నాయకులకు మంచి కాలం, ప్రజల్లో సఖ్యత, మంచి పేరు, అధిష్టాన పరంగా గుర్తింపు, ఎన్నికలలో సీట్లు పొంది విజయం సాధిస్తారు కర్కాటక రాశి వారు. ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక్కడ కర్కాటక రాశి బాబు గారిది. అందుచేత నేను అనకూడదు కానీ మొన్న ఈ మధ్య చంద్రగ్రహణం
వచ్చిన మర్నాటి నుంచి బాబు గారికి యోగ దశ అని చెప్పాను. మన దేశంలో ఇంకొకసారి చూస్తే పండుగలన్నింటికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రకృతికి కాలానికి సంబంధం ఉంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మన దేశంలో 6 ఋతువులున్నాయి. ఈరోజు చూస్తే చైత్రమాసం తొలి రోజు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్రమాసంలో ప్రజా చైతన్యం కొత్త పుంతలు ఇచ్చి ముందుకు తీసుకుపోతుంది. ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఇచ్చే రోజు ఈరోజు. ఈ ఎనర్జీ రాబోయే సంవత్సరం అంతా కూడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొదలయ్యే రోజు మంచి మనసుతో మనం సంకల్పం చేయాలి. ఆ సంకల్పం మన ఆశల్ని, ఆశయాన్ని, ఉత్సాహాన్ని మెయింటైన్ చేస్తూనే మనం అనుకున్నటువంటి కోరికలను నెరవేర్చుకునే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను. రూపాణి బిగుంషన్ భువనాని విశ్వా కుబేరాయ వైశ్రవణాయ బహుత్వై బహ్వశ్వాయై బహ్వజావికాయై బహుహిరణ్యాయై బహుహస్తికాయై వైతాం బ్రహ్మణో వ్యదా అమృతేనావృతాం పురీ బ్రహ్మణ బ్రహ్మణాయ కేతం ప్రజాంతదో భాగం వేత్వా మధుచారగవ్యం దేవ పుత్రమభిరక్షతా దేమౌ. తెలుగు ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సంవత్సరాన మనందరం క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి. ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి. కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా, మా జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా మద్దతుదారులందరికీ ప్రత్యేకించి పేరు పేరున అందరికీ మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలింగీర్తయే దేవతా ఏవ దేవతా ప్రీణాది పర్యాప్త్యానందరాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనా శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః పత్రాబ్జే భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా ధారలక్ష్మీ వంశాభివృద్ధిరస్తు భవంతః శ్రీమంతో మహాంతోన గృహంతు శ్రీమంతో మహాంతోన గృహంతు యజమానస్య పునః పునః అధికార యోగ్యతా సిద్ధిరస్తు భవంతః శ్రీమంతో మహాంతోన గృహంతు పునః పునః రాజ్యాధికార యోగ్యత సిద్ధిరస్తు భవంతః శ్రీమంతో మహాంతోన గృహంతు. మోహన్ రెడ్డి నామదేశ్య రాజపీడ నివృత్తి ద్వారా మహారాజ అఖండ ఐశ్వర్య యోగ్యతా ఫలసిద్ధి ద్వారా మహారాజ యోగ్యతా ఫలసిద్ధిరస్తు. రాజంలాకం కీర్తి వృత్తితా సిద్ధిరస్తు. అధికార ప్రాప్తి యోగ్యతా ఫలసిద్ధిరస్తు. రాజపీడ నివృత్తిరస్తు.
ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుంటా.